తాగిన మైకంలో తల్లికి చెల్లికి తేడా తెలీదా? ఒక్క తల్లి బిడ్డని కంటుంది. ఆ బిడ్డనే పెద్దయ్యి తన మీదనే ఇట్లా బలాత్కారం చేయబోతాడు. తండ్రులు కూడా ఆడపిల్లల్ని కన్న కూతుర్లను కూడా ఇది చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను, ఇంకా చూడండి మీరు ముందు ముందు ఎన్ని జరుగుతాయి, ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు జరుగుతాయి ఈ భూమి మీద. బ్రహ్మం గారు చెప్పినట్టు కామాంధులు పుట్టుకొస్తారు పుట్టగొడుగుల్లాగా అని చెప్పానా లేదా? ఇప్పుడు తాగిన మైకంలో తల్లికి చెల్లికి తేడా తెలీదా? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో తెలుసా? విషం పెట్టి చంపేయాలి. నిజం చెప్తున్నా నేను. అంత ఏజ్ ఆమెకి 70 సంవత్సరాలంటే మాటల. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకి? ఎక్కడ పడితే అక్కడ దెబ్బలేమో కూడా తగిలినట్టున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చేయడము, కొరకడము అట్లా చేశాడంటే వాడు ఎంత కామాంధుడు. ఒక అమ్మ కడుపులో పుట్టివాడు ఇంత నేరం చేశాడంటే, ఇంత ఘోరం చేశాడంటే అమ్మ అనే పదానికి ఇంకా అర్థం ఎక్కడుంది చెప్పండి? అసలు తల్లికి అమ్మ అనే పదానికి అర్థం ఉందా? ఈరోజు దేవతని పోయి గుళ్ళో తాగినోళ్ళు కానీ ఎవరైనా సరే మత్తు దిగిన తర్వాత అందరు పోయేసి గుడికి వెళ్ళి దేవతని దండం పెట్టుకుంటారే, మరి తల్లి కనిపించట్లేదు ఆ టైంలో? తల్లిదనం మనకు కనిపించట్లేదు. వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? అలాంటి తల్లినే అలా కామాంధుల్లాగా అట్ట మీద పడి ఇట్లా చేశాడంటే సమాజము తలదించుకోవాలి. నిజంగా సిగ్గుపడాలి. ఎంత సిగ్గుపడాలంటే ఇలాంటి నా కొడుకుల్ని అసలు మగపిల్లవాడు పుట్టిన వెంటనే నాకు ఇంకా చెప్పాలో చెప్పకూడదు నాకు అర్థం కావట్లేదు. కానీ కొంతమంది పుట్టి పెంచి పెద్ద చేస్తే వాళ్ళు దేవుళ్ళ అందరూ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళని విషం పెట్టి చంపేయాలి, నిజంగా చంపేయాలి. మనం చూసాం బయట తాగిన తర్వాత డ్రగ్స్ తీసుకొని వేరే అమ్మాయిలను కానీ లేకపోతే పరిచయం ఉన్న వాళ్ళని కానీ అట్లా అటాక్ చేయడం చూసినాం. అవును, అట్లా చేయడాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? నిజంగా నాకు ఇప్పుడు నేను చూసిన తర్వాత ఎంత సిగ్గుగా ఉందంటే నేను మాట్లాడడానికి సిగ్గుపడుతున్నా. నేను ప్రతి ఒక్క తల్లి బిడ్డని కంటుంది. ఆ బిడ్డనే పెద్దయ్యి తన మీదనే ఇట్లా బలాత్కారం చేయబోతాడు. ఏ తల్లి ఊహించుండదు. నిజము, ఏ తల్లి కల కని ఉండదు. ఇలాంటి నా కొడుకుల్ని కన్నామే అని బాధపడాలా, ఏడవాలా? ఆ తల్లి ఎంత అల్లాడిపోయి ఉంటుంది చూసారా? నా కొడుకేనా, నా కడుపులో పుట్టిన బిడ్డేనా నన్ను ఇలా చేయడానికి వచ్చిందని లోపల ఎంత పడుతూ ఉంటుంది. చాలా బాధగా ఉంది ఇది వీడియో చూసిన తర్వాత. నాకు చాలా బాధ. ప్రజలు కాదు, వీడిని ఎట్లా అంటే తీసుకొని వెళ్ళి ఇలాంటి వాళ్ళని అండమాన్ జైలు ఉంది కదా, అలాంటి జైల్లో వేయాలి. చీకటి గుహల్లో పెట్టాలి. నా కొడుకుల్ని చిండి పెట్టకూడదు. నా కొడుకుల్ని నిజంగా నేను ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు చెప్తూనే వస్తున్నాను. చూడండి, ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. ఇంకా ఎంత చూడాలో మీరు? ఇంకా నేరాలు, ఇంకా ఆడపిల్లలు కాదు అమ్మాల మీద కూడా అటాచ్ చేసే నా కొడుకులు కూడా ఉంటారు అని చెప్పాను. కానీ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నేను కొడుకు తల్లిని చూసుకోవాల్సిన ఏజ్ లో చాలా మంది చూసుకోక బాగా ఇబ్బంది పడుతున్నారు. నిజము. ఎంత అంటే అమ్మ చూడండి, గురువు తర్వాత తల్లిదండ్రులు మనకి తర్వాత. గురువు తర్వాత ఎవరు? అమ్మ నాన్న, తర్వాత దేవుడు, గురువు. అయితే వాళ్ళు ఈరోజు ఆ తల్లికి ఎంత బాగా చూసుకోవాలి. ఈ టైంలో అంత ఏజ్ ఉన్న అమ్మని ఎంత బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా పెళ్ళిడు వచ్చేంత వరకు కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు అమ్మా నాన్నలు. కానీ వీళ్ళే కామాంధుల్లాగా తయారయ్యి ఒక తల్లి మీద అటాక్ చేశాడంటే వాడు సమాజంలో ముఖం ఎక్కడ పెట్టుకొని తిరుగుతాడు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నిజంగా ఆమెకి నేనైతేనా ఆన్ ది స్పాట్లో చంపేస్తాను నేను. వద్దు, అవసరం లేదు, అలాంటి వాళ్ళు అవసరం లేదు. ఈ భూమికి భారం. నీకు ఎవ్వరు దొరకలేదా? చెప్పాను కదా, కామము ఎక్కువైపోతుంది రాను. బ్రహ్మం గారు చెప్పినట్టు ఏమైతే ఉందో ప్రతి ఒక్క మగవాడిలో తల్లిని కూడా చూడాడంట. ఇప్పుడున్న రాబోయే రోజుల్లో ఒక తల్లి చెల్లి అనేది కూడా కనపడదు. మీకు చూస్తూ ఉన్నారు కొన్ని వీడియోస్, కొన్ని బ్రేకింగ్ న్యూస్లో కూడా మీరు చూస్తున్నారు. తండ్రులు కూడా ఆడపిల్లల్ని కన్న కూతుర్లను కూడా ఇది చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎంత కామంతో రగిలిపోతున్నారంటే నా కొడుకులు. మీకు అంత పిచ్చుంటే ఎక్కడికన్నా సావండ్రా నా కొడుకల్లారా. తల్లిని చెల్లిని మాత్రం ఇలా చేస్తే పురుగులు పడి సస్తారు, సర్వనాశనం అయిపోతారు.